Now I request Dr. Sri Gulla Rajendra Reddy garu to kindly speak a few words. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మరియు వేదిక ముందున్నటువంటి అతిథులు అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. మహాత్మా గాంధీ 150 సంవత్సరాల జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని 100 సంవత్సరాల కింద గాంధీ గారు ఏ మేనిఫెస్టో అయితే ఇచ్చిండో ప్రపంచ మానవాళికి అదే మేనిఫెస్టోని ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ తీసుకొని వాళ్ళు సస్టైనబుల్ గోల్స్ గా 17 గోల్స్ ని ప్రపంచ దేశాలన్నింటికి కూడా 2030కి గోల్స్ రీచ్ కావాలని చెప్పి వాళ్ళు డిక్లరేషన్ చేయడం జరిగింది. ఈరోజు మనం ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నీ మీ అందరికీ తెలిసినవి. ప్రతినిత్యం, ప్రతిరోజు, ప్రతి నిమిషం మనం ఇబ్బంది పడుతూ, ఇతరులను ఇబ్బంది పెడుతూ మానవ సమాజం ఎన్ని విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటుందనేది మనందరికీ సువిదితం. ఇలాంటి సమస్యల్ని అధిగమించడానికి సమాజంలో శాంతిని నెలకొల్పడానికి ఏం చేస్తే శాంతి నెలకొంటుంది సమాజంలో అని చెప్పి మనం పరిశీలన చేసినట్టయితే ఇప్పుడు యుఎన్ వాళ్ళు ఇచ్చినటువంటి 17 గోల్స్ అవుతున్నాయో ఆ గోల్స్ ని మనం రీచ్ కావడం మన ముందున్నటువంటి కర్తవ్యం. ఈనాడు మనకు ఒక కనీసం మంచినీళ్ళు, మంచి స్వచ్ఛమైన నీరు కానీ, నాణ్యమైన విద్య కానీ, అదేవిధంగా సమాజంలో ఇంకా పర్యావరణం క్లైమేట్ యాక్షన్ కానివ్వండి, అన్ని విధాల ఉన్నటువంటి 60-70 సంవత్సరాల్లో మనం ఈ యొక్క ఒక నివాస యోగ్యమైన భూగ్రహాన్ని నివాసానికి వీలు కాకుండా మనం చేసేసేసాం. ఏది మనకి ఈ భూగ్రహం మీద మనం మంచి గాలి కానీ, మంచి నీళ్లు కానీ, మంచి ఆహారం కానీ ఏది లేకుండా, అంటే మానవుడు కానీ ప్రాణికుడు కానీ జీవించాలంటే అవి ముఖ్యం. ఆ మినిమం ఉన్నటువంటి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ప్రాణి బతకాలంటే. దాంతో పాటు పర్యావరణంగా మనం విధ్వంసం చేస్తాం. వీటన్నిటిని దృష్టించుకొని ఈ రోజు ప్రపంచం అంతా ఒక ఎమర్జెన్సీ డిక్లేర్ గా మనం ఈ రోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. తక్షణమే ఇప్పుడున్న సమస్యల్ని మనం అధిగమించకపోతే వచ్చే 10 ఏళ్లలో ఇక అన్ని పోయినాయి భూమి మీద, ఇక మిగిలింది మనిషి ఒకటే. ఈ మనిషి కూడా పోతాడు, వెళ్ళిపోతాడు. కాబట్టి మనిషి ఓరములకి వచ్చే తరాల కన్నా ఒక గొప్పమైనటువంటి ఒక వసతుల్ని, నివాస యోగ్యమైనటువంటి ఒక భూగ్రహాన్ని మనం తయారు చేయాలని చెప్పి ఇక్కడ మేధావులందరూ, జ్ఞానులందరూ వచ్చారు. వారి యొక్క సూచనలు, వారి యొక్క ఏవైతే పరిష్కార మార్గాలు ఉన్నాయో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కు చక్కగా ఇలా అందిస్తారని వచ్చినటువంటి అందరూ, ఇలా వైస్ ఛాన్సలర్లు వచ్చిండ్రు, శాస్త్రవేత్తలు వచ్చిండ్రు, సామాజిక కార్యకర్తలు వచ్చిండ్రు, అదేవిధంగా డాక్టర్లు వచ్చిండ్రు, ఇంజనీర్లు వచ్చిండ్రు. మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. ఎందుకంటే ఒక మంచి పనికి రావాలంటే చాలా కష్టం. అదే చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ పెడతామని ఎక్కడైనా బోర్డు పెట్టిననుకోండి, మా దగ్గర మామూలుగా పిలువకుండా వచ్చేస్తారు. కాబట్టి అక్కడ కాకుండా ఇది చాలా ఒక ఎమర్జెన్సీ ఉన్నటువంటి అత్యవసరమైనటువంటి మనం కాపాడుకునేటువంటి నేపథ్యంలో ఇవాళ మీరు అందరూ రావడం అనేది ఒక శుభ పరిణామంగా భావిస్తూ, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, మహాత్మా గాంధీ ఏ సందేశాన్ని ఇచ్చిండో అదే సందేశం క్లియర్ చేయడం, దాన్ని మనం ముందు తీసుకుపోవడానికి మీరు అందొచ్చిండు. మీరందరూ కూడా సమయపాలనతో, సమయాన్ని దృష్టిలో పెట్టుకొని గొప్ప సూచనలు చేసి ఇక్కడ నుంచి వీటిని ఒక ప్రాజెక్ట్ గా తీసుకొని ఒక ప్రాక్టికల్ గా మనం పోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ యొక్క గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ టీం అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ